నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటుగా పొలిటికల్ హీట్ రోజు రోజుకి కూడా పెరుగుతుంది. ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేసుకుంటానే ప్రతి విమర్శలతో కాక పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన అంశాలు చూసుకుంటే లేటెస్ట్గా వచ్చినవి ముద్రగడ గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ విసరడం, పేరు కూడా మార్చుకుంటాను పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం అన్నది ఇంకా సెగలు పుట్టిస్తూనే ఉన్నది. ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ని ఓడిపోతారు అని చెప్పి ముద్రగడ ఏ రకంగా జోష్యం చెబుతున్నారు. ఓకే, గెలిపోవటంలో అన్నది తర్వాత అంశం, పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్న వేరు. పేరే మార్చుకుంటాను, కాపు ఉద్యమ నాయకుడిగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభ రెడ్డి అని మార్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, పవన్ కళ్యాణ్ ఓడిపోతానన్నది కొంతమంది కాపు సామాజిక వర్గ వాళ్ళు ప్రస్తుతున్న అంశాలు. రాజకీయాల్లో చూడాలి, కానీ ఈ రకమైన పర్సనల్గా మాట్లాడడం, మళ్ళీ సామాజిక పరమైన అంశాలను తీసుకురావడం అన్నది మంచి పద్ధతి కాదు అన్నది మాట్లాడే పరిస్థితి. మరొక వైపు గ్లాసు గుర్తుకు ఊరట లభించిందంటూ జన సైనికులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఎలాంటి ఊరట వచ్చింది? మరొక వైపు ఈ అంశాలు ఎలా నడుస్తుంటే వంగవీటి రాధా ఎంట్రీ, పవన్ కళ్యాణ్కి ఆయన ప్రచారం చేస్తారట, బహిరంగంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పిఠాపురమా పులివెందుల తేల్చుకుందామని చెప్పి ఆయన దెందులూరులో సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది కూడా హాట్ టాపిక్గా మారుతున్న అంశం. మరొక వైపు వంగవీటి రాధా గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు, ఒక ముఖ్య పదవి కట్టబెట్టబోతున్నారట. ఆ హామీతోటే ఆయన కూడా విస్తృతంగా పర్యటిస్తారని. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత రక్తి కట్టిస్తున్న అంశాలు. ఈ ఇష్యూస్పై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే అండి. ఏపీలో జరుగుతున్న అంశాలు, ముద్రగడ గారు పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటారట. సార్, ఇది నిన్న మనం డిస్కస్ చేసాము. మీరు ఆ రెండో భాగానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రెడ్డి అని. ఆయన పవన్ ఓడిపోతాడు, ఓడిస్తాను, ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అన్నాడు. ఆ రెడ్డి అనడం ఎందుకు, దాని మీద నేను నిన్న కామెంట్ చేశాను. ఇంపార్టెన్స్ పేరు మార్చుకోవడము, అక్కడ వైరం పెరగడము, అది తీవ్రత, అది ముఖ్యమా? లేకపోతే అసలు ఓడిపోతే నిజంగా ఓడిపోకపోవడము అవన్నీ ఓటర్లు నిర్ణయిస్తారు కదా. ఎందుకు మనం ఎందుకు బుర్ర పగలు కొట్టుకోవాలి దాని మీద అంతా నా ప్రశ్న. టెంపో పెరిగింది, వేడి పెరిగింది, ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్నారు, రకరకాల సవాళ్ళు. ఇంకా అవన్నీ మనం చెప్తే మళ్ళీ అదొక పెద్ద ఇది. అందుకని నిజంగా నేను చూశాను ఆ వీడియో కూడా, ఆయన ఏమన్నారు ఏంటని. ఇటువైపు పెట్టింది ఉంది, కానీ నాకైతే అది పూర్తిగా రెడ్డి అన్నది నాకు కనపడలేదు. నిజంగా చెప్పాలంటే పేరు మార్చుకుంటాను అన్నట్టు ఏదో కనబడుతుంది. కానీ మరి మీరు విన్నారా అది? అది ఒకసారి వేయించండి. పద్మనాభ రెడ్డి గారిని అదే లైబ్రరీలో రెడీగా ఉందో లేదో నేను చెప్తాను. నిన్న నేను మీతో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మనం ఇదిగా ఉండాలి కదా అని, ఎక్కడ అది పేరు మార్చుకుంటాను సవాల్ విసిరాడు ఇదంతా కనిపిస్తుంది. కానీ ఒకవేళ అన్నా కానీ ఓకే రెడ్డి అంటాడు, శాస్త్రి అంటాడు, ఇంకొకటి అంటాడు, దాని కులాలు అనవసరం. నేను నా పేరు రవి అనే పెట్టుకున్నాను, పుట్టినప్పుడు చాలా పెట్టాడు. కాబట్టి ఆ విషయంలో నేను పెద్ద చెప్పగలిగింది ఏమీ అదనంగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇక్కడ సమస్య వైసీపీకి, జనసేనకు, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్, ముద్రగడ నా మీద ఇవన్నీ ఆరోపణలు చేశాక నేను కూడా చేస్తానని ఆయన అంటాడు. ఇప్పుడు నిన్న కూడా నేను చెప్పాను, ఎందుకంటే సినిమాల్లో హీరో ఒకరే ఉంటారు, నిజానికి మల్టీ స్టారర్స్ కూడా ఉంటాయి. కానీ రాజకీయాల్లో ఒకసారి మీరు ఇటు వచ్చిన తర్వాత ఒక్కరే మాట్లాడతారు. మమ్మల్ని అంటే నా అభిమానులు రెచ్చిపోతారు, మీ అభిమానులు మీకుంటే నాకు ఒకరో ఇద్దరు అభిమానులు ఉంటారు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే దీన్ని మనం కూడా, అంటే ఎవరైనా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం అనే దానికంటే ఒక రాజకీయమైన జరుగుతున్నదా మనము చూడాల్సినటువంటిది ఒకటి ఉంటుంది. రెండవది, వీళ్ళిద్దరికి మధ్యలో కొంత కెమిస్ట్రీ నడిచింది. వస్తాడా, రాడా, పిలిచాడా, లేదా, దానికి ఎప్పుడు నేను మీకు అప్పుడు కూడా చెప్పాను. నిజానికి జరుగుతున్నాడు. మనకు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అప్పుడు మీరు మాట్లాడారు. దీన్ని కంక్లూడ్ చేయాల్సిన ఒక బాధ్యత అయితే హీరో మీదే ఉంటుంది. అవును, ఇది అది అనుకున్నాము కేటగిరికల్గా దాన్ని అక్కడికి ముగించి ఉంటే ఆ కథ అయిపోయేది. సో ఇది ఏదో రగులుతున్న అగ్నిపర్వతం అని ఆయన లోపల అది బాగా ఇదవుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకు, ముద్రగడకు ఉన్న వైరమ ఎప్పటి నుంచో ఉంది. ఆయన కలిసిన ప్రతి వాళ్ళ దగ్గర తన ఇంట్లో వాళ్ళ మీద ఎలా దాడి చేశారో, ఏం పదాలు పడారో ఆయన ఒకసారి చెప్తే వైసీపీ వాళ్ళు 10 సార్లు చెప్పి అదొక వాతావరణం సృష్టించబడింది. ఇక మనకు ఒకటి తెలుసు, పవన్ కళ్యాణ్ సహజంగా మైక్ ముందుకెళ్ళి మాట్లాడడం మొదలు పెడితే ఎమోషనల్ అయ్యి ఈ అధ్యాయానికి ముందే వారాహి యాత్రలోనే ఆయన ముద్రగడ మీద కొంతమంది కాపు నాయకులు అమ్ముడు పోతున్నారు ఇలా అనటం, దాని మీద ఆయన బహిరంగ లేఖ రాయటం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బేస్ అప్పుడు. అవును,
ఆయన ఏదో ఉప్మా పెట్టారు. అందుకని చాలా గోదావరిలో చాలా నీళ్లు ప్రవహించాయి, ఈ చాలా వైరం నడిచింది. బహుశా ఇవి దానికి క్లైమాక్స్ అని మనం అనుకోవాలి. కానీ ముద్రగడ అంత మాట అన్నాడంటే కొంత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా కావచ్చు. అంటే మీరు మీకు వచ్చిన సందేహం ఇతరులకు కూడా వస్తుంది కదా, మరి ఇంత మాట ఎందుకు అన్నాడు, ఊరికనే అన్నాడా, దీనికి కారణం ఉంటుంది అని. రెండవది అది ఇతర వాళ్ళలో ఖర్చు పెంచుతుంది. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ మాట్లాడిన చూస్తే ఆయన ఎక్కడ దీనికి జవాబు చెప్పాలని ఆయన అనుకోవడకపోవడం కూడా మనం గమనించవచ్చు. హీఈస్ జస్ట్ ఇగ్నోరింగ్. అంటే ఇక్కడ ఒక్క మాట అయితే చెప్తాను వర్మ, పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చి హరిరామ జోగయ్య, ముద్రగడ ఈ ఒక లైన్లో తీసుకోవడానికి కొంత ప్లాన్ నడిచింది, రోడ్ మ్యాప్. కానీ ఆ రోడ్ మ్యాప్ ఎందుకో మధ్యలో ఆగిపోయింది అనేక కారణాలు. మళ్ళీ ఆయన అటుపోయాడు, ఈయన ఇటు వచ్చాడు, సోషల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత జనసేన బీజేపీ రావడంలో లోపాలు, వీటన్నిటి వల్ల పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ప్లాన్ ఇంకా అమలు జరుగుతుందా ఇప్పుడు అనేది నాకైతే సందేహమే. ఓకే, నాగబాబు మినహాయిస్తే వర్మన్ గురించి ఇక్కడే మొన్న ఇంతకుముందు మీరు అప్పుడు లేరు చర్చ చేసినప్పుడు మాకు సమాచారం ఉంది క్రెడిబుల్గా, ఆయన మారే అవకాశం ఉంది, ఇట్లాంటివి. అది నిజం కదని వీళ్ళు అంటారు. సో ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్. నేను నిన్న రాత్రి మీకు మాట వాస్తవంగా నిన్న రాత్రి నేను ఒక సభకి వెళ్ళాను. భీమవరం పార్లమెంటరీ నియోజకవర్గంలో గతసారి 2019లో పోటీ చేసిన ఒక వామపక్ష నాయకుడు నాకు కలిశాడు నిన్న రాత్రి. చాలా మంచివాడు కూడా, ఎప్పటి నుంచో ఆయన చెప్తున్నాడు గోదావరి జిల్లాలో ఏదైనా జరగవచ్చండి అని. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ విషయం కూడా అడిగాను మా చర్చలో, ఇది వచ్చింది